వెల్కమ్ టు ప్రజా టీవీ తెలుగు. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. కానీ ఈరోజు కనీసం బ్లీచింగ్ కూడా ఈ గవర్నమెంట్ దాదాపు 40 మంది హాస్పిటల్ పాలైనారంటే ఎంత అధ్వానంగా ఉన్నారు. ఆ బాయిల్లో కోతులు చనిపోవటం, ట్యాంకు క్లీన్ చేయకుండా పోవటం, ఇది ఎక్కడి వరకు ఇది మంచి పద్ధతి తీసుకొని పోతున్నారు. కనీసం వాటర్ని క్లీన్ కూడా చేయలేకపోతున్నారు. గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఎప్పుడు ఇంత అధ్వానంగా ఎప్పుడు జరగల, ఇలాంటి పరిస్థితి లేదు. కానీ ఈరోజు కనీసం ఇంతకుముందు డాక్టర్లు చెక్ చేసేవాళ్ళు, ఊరికి వచ్చి ప్రతి ఇంటికి పోయి చెక్ చే. కాబట్టి దయచేసి దీని మీద ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. కలెక్టర్ గారు కూడా చూడండి సీరియస్గా. అన్ని విలేజ్లు ఇదే మాగా కాలుష్యం అవుతున్నాయి. అదేవిధంగా మోటారు, బోరు ఇవన్నీ కూడా మిక్సింగ్ అవుతాయి. లెట్రిన్ నీళ్ళు కూడా మిక్సింగ్ అవుతున్నాయంట. కోతులు చనిపోయినాయంట. ఎప్పుడో దాదాపు సంవత్సరం అయిందంట క్లీన్ చేసి బాయిని. మన నెలల్లో అయితే అట్నే గమనుంటావా? ఆ ఊరు బాగా వెనకబడ్డ ఊరు, పేదవారి ఊరు. ఈరోజు వాళ్ళకి ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారు? కాబట్టి ఆఫీసర్స్ ఏమైపోయినారంటే ఆఫీసర్స్ పట్టించుకోవట్లా. నా మీద యాక్షన్ తీసుకోరు. నాకేముందిలే, పని చేయకపోయినా పర్వాలే. లేకపోతే మెడికల్ డిపార్ట్మెంట్ ఏమైంది? ఈ జిల్లాలో మెడికల్ డిపార్ట్మెంట్ ఏమైంది? అసలు ఏం పట్టించుకుంటున్నారు? కనీసం నిన్న అడుక్కుంటే, నిన్న 104 కానీ వీళ్ళు ఫోన్ చేస్తే కూడా కనీసం హాస్పిటల్ కూడా తీసుకుని రాలేదంట. ఆడ రిక్వెస్ట్ చేశారంట, ఏదో ఒక హాస్పిటల్లో జాయిన్ చేయండి అంటే రేపు చూస్తాను అన్నారంట. ఎంతవరకు ఇది న్యాయం? రేపు చూస్తాను ఆఫీసర్స్ పెట్టుకొని ఆఫీసుల మీద యాక్షన్ తీసుకోకుండా మరలా మీరు ఏదో ఒకటి వైఎస్ఆర్ పార్టీ వచ్చినారు, వైఎస్ఆర్ పార్టీలు మా మీద బోర్ద. నాయన బోర్ద కడుక్కునేది కాదు ఇప్పుడు, మనిషి ప్రాణం. పార్టీలు కాదు ఇప్పుడు, పార్టీలు కాదు. సాక్షాత్ వెంకటేశ్వర స్వామి ఉండే జిల్లాలోనే దిక్కులేదంటే ఇంకా అనంతపురం కర్నూలు పరిస్థితి ఏంది? ఇంత డెవలప్ అయిన ఏరియా తిరుపతి అంటే డెవలప్ అయిన ఏరియా. ఈరోజు క్లీనింగ్ చేసేదానికి కూడా బ్లీచింగ్ డబ్బులు లేని ప్రభుత్వం. ఆ రోజు ఏం మాట్లాడినట్టు ఎగిరి పడ్డారే. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? మీ ఆఫీసులో ఎందుకు పోయి విలేజ్లో చెక్ చేయలేదు? ఇంతమంది హాస్పిటల్లో దాదాపు 40 మంది జాయిన్ అయి ఉన్నారు. చాలా మంది కూడా ఇంకా సీరియస్ కూడా ఉంది. ఇంకా కూడా ఉండారంట ఇంటికాడ కూడా ఇంకా తీసుకొని వస్తూ ఉన్నారు. ఇంతవరకు ఆఫీసుల్లో వచ్చి కనీసం ఆడ చిన్న ఆఫీసులో చెక్ చేసుకొని పోతున్నారు. కానీ ఈ జిల్లాలో ఉన్న ప్రముఖమైన అధికారులు, స్టేట్లో ఉండే అధికారులు కూడా దీని మీద స్పందించడం లే. ఎందుకని? ఏమన్నా 10 మంది చనిపోతే సీరియస్ తీసుకుంటారా? ఏంది గవర్నమెంట్ పరిస్థితి? దయచేసి ఆఫీసర్స్కి, అదేవిధంగా ఎవరు ఉన్నారో ప్రభుత్వంలో వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాను, దీన్ని సీరియస్ తీసుకొని ఇంకోసారి జరగకుండా చూడాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళకి ఇంకా బాగా ట్రీట్మెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. వాళ్ళకి ఏ ప్రాబ్లం లేకుండా చూడాలని మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం. నమస్తే.